హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం పావుబాజీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నాకు జనరల్గా ఈ పావుబాజీ అంటే చాలా ఇష్టం అండి. కానీ స్ట్రీట్ వెండర్స్ వేసి చేసే స్టైల్లో తింటే కనుక ఆ బటర్కి మన హెల్త్ ఖచ్చితంగా పాడైపోతుంది. నాకైతే వారం రోజులు కష్టపడి చేసిన డైట్ అంతా పోతుందని భయం ఎక్కువ వేస్తుంది. అందుకని నేను ఇంట్లో ట్రై చేశాను. సో దీనికోసం ముందుగా ఒక క్యారెట్, చిన్న సైజు బీట్రూట్, 2 బంగాళదుంపలు అండ్ కొంచెం క్యాలీఫ్లవరు, దాంతోపాటు కొన్ని బఠానీలు. ఈ వెజ్జీస్ అన్నీ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక 7 to 8 విజిల్స్ వచ్చేదాకా స్టీమ్ చేసుకోవాలి. సో వీటిలో సాల్ట్ వేసుకొని ఉడికించుకోవచ్చు వెజ్జీస్ని. అది కంప్లీట్లీ ఆప్షనల్. మేము సాల్ట్ ఎక్కువ తినాం కాబట్టి నేను వేయలేదు. సో మీరు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. సో వెజ్జీస్ స్టీమ్ అయ్యేలోపు ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత 7-8 పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా కట్ చేసుకోండి. దాంతోపాటు ఒక చిన్న టమాటా కూడా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకుంటే ఎక్కువ ఘాటు వస్తుంది. నేను లాస్ట్ గార్నిష్ చేయడానికి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేస్తున్నాను. నేనైతే వీడియోలో టమాటా ముందు మర్చిపోయానండి, అందుకని తర్వాత ఈ క్లిప్పింగ్ తర్వాత యాడ్ చేశాను. సో వెజ్జీస్తో పాటు టమాటా కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. సో స్టీమ్ అయ్యేలోపు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నేనైతే 1 క్యూబ్ ఆఫ్ బటర్ వేశాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. స్ట్రీట్ వెండర్ అయితే ఒక బ్లాక్ వేసి పడేస్తాడు. సో అందుకని నేను వీలైనంత తక్కువ బటర్ యాడ్ చేశాను. సో బటర్లో కొంచెం షాజీరా వేశాను. నార్మల్గా జీరా వేస్తారు, నాకు షాజీరా ఫ్రాగ్రెన్స్ చాలా ఇష్టం. సో అందుకని నేను షాజీరా వేశాను. తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసి వేపుకోవాలి. ఇవి బటర్లో వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది. నాకు ఆ స్మెల్ చాలా ఇష్టం. ఏ వెజ్జీస్ అయినా బటర్లో వేస్తే వచ్చే ఫ్రేగ్రెన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అవి కొంచెం వేగాక పసుపు, సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. మసాలాలు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువే పడుతుంది. నేనైతే కొంచెం తక్కువగానే వేశాను, వెజ్జీస్ ఫ్లేవర్స్ ఎక్కువ రావడానికి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్గా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకోండి. ఇది కొంచెం దగ్గర పడేసరికి ఒక సెమీ గ్రేవీ స్టేజ్లో వస్తుంది. సో టమాటాలు వేసాక మగ్గడానికి లిడ్ అయితే క్లోజ్ చేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక సెమీ గ్రేవీ వచ్చాక స్టీమ్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కూడా దీంట్లో వేసి కలుపుకోండి. వెజ్జీస్ అన్నీ బాగా మిక్స్ అయ్యాక పావుబాజీ స్మాషర్ తీసుకొని వెజ్జీస్ అన్నీ కూడా మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసుకోండి. సో నాకైతే బీట్రూట్ సరిగ్గా ఉడకలేదు, నాకు స్మాష్ చేయడానికి కొంచెం టైం పట్టింది. బట్ జనరల్గా చూసుకోండి, వెజ్జీస్ కట్ చేసేటప్పుడే మీకు ఒక ఐడియా ఉంటుంది. 7 to 8 అంటే 7 to 8 కాదు, కొన్ని త్వరగా ఉడికిపోతాయి. సో ప్లేసెస్ని బట్టి చూసుకొని ఉడికించుకోండి. తర్వాత దానికి సరిపడే అంత కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలుపుకున్నాను. జనరల్గా అయితే పావుబాజీ మసాలా యూస్ చేస్తారు కారంతో పాటు. బట్ నేను బయట మసాలాలు కొన్నవేవి యూస్ చేయకూడదని చెప్పి ఇంట్లో ఉన్న మసాలాలు మాత్రమే యూస్ చేశాను. తర్వాత లిడ్ పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. తర్వాత దింపేసే ముందు కొంచెం కొత్తిమీర అండ్ ఇంకొక క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకున్నాను. ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్. జనరల్గా అయితే వెండర్స్ వేస్తారు బటర్, బట్ నాకు లాస్ట్కి వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి లాస్ట్కి వేశాను. సో బాగా కలుపుకొని కూర దింపేసుకోవడమే. సో చూసారు కదా, ఇలా బాజీ రెడీ అయిపోయింది. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత పావు ఫ్రై చేసుకోవడానికి నేనైతే ఐరన్ తవా యూస్ చేశాను. సో పావు ఫ్రై చేయడానికి కూడా బటర్ యూస్ చేస్తారు, బట్ నాకు గీలో ఉన్న ఫ్లేవర్ చాలా ఇష్టం. అది కాక ఆల్రెడీ 2 క్యూబ్స్ బటర్ యూస్ చేసేసానని చెప్పి నేను గీ యూస్ చేశాను. దాంట్లో కొంచెం గ్రేవీ వేసుకొని దానిపైన వీడియోలో చూపిస్తున్నట్టుగా పావు పెట్టుకొని 2 సైడ్స్ బాగా కాలేలాగా ఫ్రై చేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్రీ వేసి దానిపైన పావు వేస్తే పావుకి కర్రీ బాగా పడుతుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది నేను కంప్లీట్గా ఇంట్లో ట్రై చేసిన స్టైల్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.